ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ పై ఇప్పటివరకు ప్రకటన విడుదల కాలేదు. కీలక నేతలతో సహా 27 మంది ఎన్కౌంటర్ లో చనిపోయినా ఎలాంటి లేఖ విడుదల చేయలేదు మావోయిస్టు పార్టీ. మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత సుప్రీం లీడర్ లంబాల కేశవరావు మృతి చెందారు. ఆపరేషన్ కగార్ను 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపింది కేంద్రం. చనిపోయిన మావోయిస్టులపై 3.33 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్టు ప్రకటించింది. మున్ముందు ఆపరేషన్ కొనసాగుతుందని చర్చల ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అటు ప్రజా సంఘాలు మాత్రం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రావడం లేదు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఛత్తీస్గఢ్ లో, దాంట్లో నంబాల మృతి చెందారు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో. సో ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించేటువంటి ప్రకటన రాలేదు. ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది. సో మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి సురేష్? మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ కూడా స్తబ్దంగా ఉంది. ఎలాంటి లేఖ కూడా రిలీజ్ చేయలేదు. అసలు ఎంతమంది చనిపోయారు, అసలు కీలక సభ్యులు ఉన్నారు ఈ ఎన్కౌంటర్ లో. దాదాపు 27 మంది దళము ఒకే చోట ఉండడం, పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో అక్కడ 27 మంది కూడా మృతి చెందడం జరిగింది. అందులో సంబాల కేశవరావు కూడా ఉన్నారు. ఆయన చాలా కీలకమైన నేత. ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా దాదాపు 30 ఏళ్ల నుంచి ఆయన ఈ ఉద్యమంలో ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా ఆపరేషన్ లో పాల్గొన్నాడు. అనేక ఎన్కౌంటర్లు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, చాలా కీలకంగా పనిచేసినటువంటి కేశవరావు చనిపోవడంతో మావోయిస్టు పార్టీ కూడా ఇప్పటి వరకు స్పందిస్తలేదు. వామపక్షాలు స్పందించాయి. ఇది బూటకపు ఎన్కౌంటర్, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తీసుకెళ్లి ఆయనని కాల్చి చంపారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎలాంటి లేఖ కూడా రిలీజ్ చేయలేదు. ఏదైనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన సమయంలో ఒక లేఖ రిలీజ్ చేస్తుంది, దాన్ని ఖండిస్తుంది. అంటే ఎన్కౌంటర్ జరిగి కేశవరావు చనిపోయాడని చెప్పేసి కూడా నమ్మలేదు. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా ట్వీట్ చేయడం జరిగింది. కేశవరావు చనిపోయాడు ప్రధాన కార్యదర్శి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇలాంటి ప్రధాన కార్యదర్శి చనిపోలేదు, కానీ ఈసారే ప్రధాన కార్యదర్శి చనిపోవడం జరిగింది. మావోయిస్టు పార్టీ రూపులేఖలా చేస్తాము, ఖచ్చితంగా 2026 వరకు మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకుని ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. లొంగిపోవాల్సిన వాళ్ళు లొంగిపోవాలి అని చెప్పేసి, ప్రజా జీవితంలో కలిసిపోవాలి, ఆయుధాలు వదిలేసి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ మావోయిస్టు పార్టీ నాయకులకు సంబంధించి ఇటు వామపక్ష నాయకులు కూడా చెప్తున్నారు, వారు ఈ మావోయిస్టులతో చర్చలు జరపాలి, వారు కాల్పుల విరమణ ప్రకటించారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా దేశ పౌరులే కాబట్టి వాళ్ళనితో చర్చలు జరిపి వాళ్ళతో వారి డిమాండ్లకు సంబంధించి చర్చలు ఒకసారి జరపాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. ఇంకా కేశవరావుకు సంబంధించిన డెడ్ బాడీని కూడా ఇంకా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. అమరవీరులకు సంబంధించిన బంధుమిత్రుల సంఘం సంబంధించి వాళ్ళు కేశవరావు డెడ్ బాడీ ఇస్తే మేము అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఇంకా కేశవరావు డెడ్ బాడీని మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు. దానికి సంబంధించే ఇంకా పోలీసులు పరిశీలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వస్తేనే ఇస్తామని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద ఎదురు దెబ్బ మావోయిస్టు పార్టీకి జరిగింది. ఖచ్చితంగా చాలా కీలకమైన నేతలే చనిపోయారని చెప్పేసి కూడా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. 3 కోట్ల పైగా రివార్డులు ఉన్నాయి వీరందరిపైన అని చెప్పేసి, ఒక కేశవరావు పైన ₹1 కోటి రివార్డు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించనుండే. వాటికి సంబంధించి చాలా కీలకమైన సభ్యులు హతమయ్యారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.